అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెగనూరు హిందూ రుద్ర శ్మశాన వాటిక స్థలంలో మనం ఇక్కడ ఉన్నాము. 22 కులాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది. మరి ఎమ్మెగనూరులో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 80% ఎవరైనా చనిపోతే జనాభా మొత్తం కూడా ఇక్కడే పూడుస్తారు. అంతేకాకుండా ఎమ్మెగనూరు మున్సిపల్ ఏరియాలో మరి అనాథ సేవలు ఎవరైనా చనిపోతే కూడా ఆ అనాథ సేవలను కూడా ఇక్కడే పూడ్చిపెట్టడం జరుగుతుంది. మరి ఈ జనాభాకు అనుగుణంగా మరి ఈ యొక్క స్థలం అనేది చాలా తక్కువ వస్తున్నది. మరి ఈ స్థలంలో కూడా ఆక్రమణలు చాలా మంది ఆక్రమించినారు. ఇప్పుడు మనం ఇక్కడ 183 సర్వే నెంబర్లో ఉంటాము. ఈ సర్వే నెంబర్లో ఎకరా 45 సెంట్ల భూమి ఉంది. మరి పక్కనే 195 సర్వే నెంబర్ ఉంది. ఆ 195 సర్వే నెంబర్ సంబంధించిన వాళ్ళు ఆ పట్ట భూమి నుంచి ఇక కొద్దిగా ఈ యొక్క శ్మశాన వాటిక భూమిలో వచ్చి మొత్తం కూడా స్వతహాగా కొంతమంది మన ముస్లిం సోదరులు కానీ మరి ఇక్కడ ఉన్న ఆక్రమించిన వాళ్ళు కానీ స్వతహాగా ఏది రుద్రభూమి అంటున్నారు, మాకు తెలియజేసినాము, మేమే స్వయంగా తీస్తామని నిన్న మొన్నటి నుంచి వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇక్కడ చూపించేటువంటి కొట్టాలు అన్ని కూడా రుద్రభూమిలోకే వస్తున్నాయి. ఈ 8 నుంచి ఈ పోరాట ఫలితంగా ఈ రోజు కూడా ఇక్కడ మహబూబ్ బాషా అనేటువంటి మన ముస్లిం సోదరుని కూడా మన అందరూ రుద్రభూమి కమిటీ నాయకుల సమక్షంలో పిల్లంపించి, ఏమయ్యా మీ షెడ్ కూడా మా రుద్రభూమి కమిటీ భూమిలోకి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా తీసేయాలా, ఒకవేళ మీరు మళ్ళీ కొలిపించుకోండి, మీకు వస్తే మేము కూడా మీ ఇంచు భూమి కూడా మాకు వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా అందుకు అంగీకారం తెలిపినాడు. అందుకనుకున్నా కానీ ఇక్కడ వాళ్ళ షెడ్లు కూడా తొలగించడం జరుగుతుంది. మరి దీనితో పాటు ఇక్కడ వడ్డీ వాళ్ళు అనేవాళ్ళు ఒక 1/2 ఎకర స్థలాన్ని ఆక్రమించినారు. వాళ్ళు మాకు ఒక డాక్యుమెంట్ ఉంది, అమ్మినారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చట్టం ప్రకారము వక్స్ భూములు అయితేనేమి, దేవాదాయ భూములు అయితేనేమి, మరి శ్మశాన భూములు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ఎవరు కూడా 1000 ఏళ్ళు దీంట్లో పొజిషన్లో ఉన్నా ఎప్పుడు వాళ్ళ సొంతం కాదు అనేటువంటి విషయం వాళ్ళందరూ కూడా ఆక్రమణలు తెలుసుకోవాలా. మరి ఈ విషయం తెలిసినటువంటి అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు. మేము 7 నెలలుగా పోరాటం చేస్తున్నాము. మా పోరాటాన్ని వస్తున్నారు కానీ చూస్తాం, అటు చూస్తాం, ఇటు చూస్తాం, లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్తున్నారు. చెప్తే ఉత్తుత్తు నోటీసులు పంపిస్తారు. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరి ఈ విషయం పైన అధికారులు వెంటనే స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి 1/2 ఎకరాలు ఆక్రమించినటువంటి కొట్టాలన్నీ కూడా తీసివేయాలని చెప్తున్నాము. మరి అంతేకాకుండా మరి స్థానిక ఎమ్మెల్యే జైనేశ్వర రెడ్డి గారిని కూడా మనము ఇంతకు మునుపు 2 సార్లు మనం కలిసినాము. ఆయన కూడా గట్టి హామీ ఇచ్చినాడు. ఒకటే చెప్తున్నాం, అయ్యా జైనేశ్వర రెడ్డి గారు, మరి ఇంతకు మునుపు ఎమ్మెగనూరు చరిత్రలో మరి అభివృద్ధి విషయంలో మొట్టమొదటి స్థానంలో సోమప్ప గారు ఉన్నారు. మరి 2వ స్థానంలో మీ తండ్రి గారు అయినటువంటి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన బివి మోహన్ రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి మీరు మరి మీ తండ్రిలాగానే ఎలా అభివృద్ధి చేసి ఇప్పుడు చనిపోయినా కూడా ఈ ఎమ్మెగనూరు జనాలంతా కూడా ఎలా గుర్తించుకుంటున్నారో, మరి ఎమ్మెగనూరులో కూడా 80% జనాభాకి మరి అవసరం పడినటువంటి ఈ యొక్క శ్మశాన భూమికి ప్రహరీ గోడ కడితేనే దీనికి రక్షణ ఉంటుందని మేము ఈ యొక్క ఉన్నటువంటి నాయకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మాణానికి మీరు పూనుకొని దీన్ని నిర్మించినట్లయితే ఈ ఎమ్మెగనూరు టౌన్లో ఉన్నటువంటి ఈ 22 కులాలకు సంబంధించినటువంటి జనవాసాలు అందరూ కూడా మీకు జై జై కొడతారు. భవిష్యత్తులో మీకు కూడా మీ యొక్క పేరు మీ నాన్నలాగే పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. కనుక ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఎంబడే స్పందించి ఈ యొక్క ఆక్రమణలు తొలగించడానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరించి మరి ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధికి మాకు సహకరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అంతేకాకుండా ఎందుకు ఇది ముఖ్యమైన విషయం అంటే, ఇది ఒక రోడ్డు పోతుంది, కర్నూలు రోడ్డు మెయిన్ ప్రధాన రోడ్డు. ఈ ప్రధాన రోడ్డుకి 20 శ్మశాన వాటిక ఉంది. ఇది కమర్షియల్ పాయింట్, కొన్ని కోట్లు పలుకుతుంది, విలువైంది. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్లు కానీ చుట్టుపక్కల సర్వే నెంబర్లు కానీ దీనిపైన కన్ను ఉంది. మరి ఇంతకుముందు మీకు కూడా ఈ యొక్క ఎలక్షన్ 22 కులాలకు సంబంధించిన నాయకులంతా మేము ఖబర్ అందించగానే మన ముఖ్య వాళ్ళు యాప్లై వాళ్ళంతా ఖబర్ ఇచ్చి అందరూ ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది గత చాలా సంవత్సరాల నుంచి కబ్జాకు గురవుతుంది. ఒకే చోట పూంచిన కాడే పూంచేస్తూ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించిన కాటికి ఎంతో ఇంతకుముందు గతంలో పెద్దయ్య ఇది మొత్తకన్న గారు దీని విషయంలో చాలా కష్టపడి దీన్ని కబ్జా కాకుండా ప్రయత్నం చేస్తుంటే అతని సహకారం తక్కువగా ఉండేది. కానీ ఆయన చేసిన కృషికి ఫలితంగా ఈరోజు 22 కులాలు ముందుకొచ్చి అందరూ కబ్జా కాకుండా అందరూ దీన్ని కాపాడాలా, శ్మశానాన్ని పరులు పారు కారాదు అన్నందుకు ఈరోజు బీభత్సంగా అందరూ వచ్చి ఈరోజు దీన్ని కాపాడడానికి ముందుకు వచ్చినారు. గతంలో కూడా ఇక్కడ కబ్జా చేస్తుంటే ఇంతకుముందు ఉన్న చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా మీరు ఏం చేస్తున్నారు, వెళ్ళి దాన్ని నేను చెప్తాను ఎంఆర్ఓకి, మీరు మీ స్థలాన్ని కాపాడుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము ఆయన చెప్పిన తర్వాత ఇది ఊపందుకొని అధికారులు వచ్చి కొలత చేపించి ఆ కబ్జాదారుల్ని అప్పుడు ఎలుగొట్టినారు. కానీ గతంలో చేసినటువంటి కబ్జాదారుని మేము ఎలుగొట్టడానికి ఈరోజు ఎమ్మెల్యే జైనేశ్వర రెడ్డి గారు కూడా మాకు సహకారం అందించినారు. మీరు తొందరగా ఇచ్చేయండి, అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. దీన్ని కాంపౌండ్ చేసిన తర్వాత
కాంపౌండ్ డబ్బులు కూడా మంజూరు చేస్తామన్నారు. కాబట్టి ఈరోజు మా ఊర్లో ఉండే కుల పెద్దలు అయితేనేమి కుల వాళ్ళు జరుగుతున్నాయి. ఆ కబ్జాలు మేము తొలగించేదానికి చట్టపరమైన చర్యల్లో కొంతమంది పోయినారు. దాని మీద కూడా మేము కోర్టుకు పోతున్నాం అధికారుల అండదండలతో. ఈ కబ్జాలు జరుగుతున్నటువంటి మా స్థలాన్ని ఒక ఇంచు కూడా వదలము. మాకు దీన్ని ఎటు తిరిగి మన 22 కులాల వాళ్ళు దీంట్లో ఏకబిగిన దీక్షతో ఈ స్థలాన్ని కాపాడుకుంటామని ఈ ఎమ్మెగనూరు శ్మశాన కమిటీ, హిందూ శ్మశాన కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా ప్రజలకంతా తెలిసి అధికారులకి నాయకులకి దీనికి మాకు పూర్తి సహకారం ఇచ్చి కబ్జాదారుల కాబట్టి నుండి కాపాడి మా శ్మశానంలో మేము డెవలప్మెంట్ చేసుకునేదానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.